విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. 1 మే 2024 రోజున దేవగురు బృహస్పతి మేషరాశిని వదిలేసి వృషభ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు. ఇక్కడ దేవగురు బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని రాశుల వారికి దీని ప్రభావం విశిష్టంగా అయితే అనుకూలంగా ఉండబోతుంది. మరి కొన్ని రాశుల వారికి దీని ప్రభావం కాస్త ప్రతికూలంగా అయితే ఉండబోతుంది. ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అదైతే మనం తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే జాతకంలో దేవగురు బృహస్పతి ఎలా ఉన్నాడో ముందు చూసుకోండి. ఎందుకు అలా అంటే నేను ఎప్పుడైతే దేవగురు బృహస్పతి మంచి పరిణామాలు చెప్తుంటానో అప్పుడు మీ జాతకంలో దేవగురు బృహస్పతి కనుక స్థితి సరిగ్గా లేకపోయినట్లయితే గోచరంలో ప్రభావం అంటే 100% దొరకాల్సిన ప్రభావం లోపల మీకు 70% 60% అయితే దక్కుద్ది. జాతకంలో దేవగురు బృహస్పతి సరిగ్గా లేకపోయినట్లయితే, జాతకంలో దేవగురు బృహస్పతి చాలా పవర్ఫుల్ గా కనుక ఉన్నట్లయితే, మంచి స్థితిలో మంచి భావాల్లో మంచి యోగ స్థితిలో కనుక ఉన్నట్లయితే అలాంటి సమయం లోపల ఈ గురు బలం మీకోసం చాలా అనుకూలంగా అయితే ఉండి తీరుద్ది. కాబట్టి జాతకంలో గ్రహస్థితి అంటే జాతకంలో దేవగురు బృహస్పతి గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అలాగే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో దేవగురు బృహస్పతి రాశి పరివర్తన ఇది మీ చంద్ర రాశి అదే రకంగా లగ్న రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకు అలాంటి దేవగురు బృహస్పతి 1 ఇయర్ వరకు ఇదే రాశి లోపల ఉండబోతున్నాడు. కాబట్టి ఈ రాశిలో ఉండడం వల్ల దేవగురు బృహస్పతి ఎక్కువ సమయం ఉండడం వల్ల ఎక్కువ ప్రభావం కూడా పడుతుంటది. కాబట్టి లగ్న రాశి అలాగే చంద్ర రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మామూలుగా చాలా మంది అంటుంటారు దేవగురు బృహస్పతి ప్రభావం తెలుసుకోవడం అంత అవసరమా అంటుంటారు. చాలా అవసరం, అంత ఇంత కాదు, చాలా అవసరము. మనకి జీవితం లోపల ముక్తి కావాలంటే గురువు కావాలి, అలాగే జీవితం లోపల భుక్తి కావాలన్నా కూడా గురువు కావాలి. గురు జ్ఞానకారకుడు, గురు సంతానకారకుడు, గురు విద్యాకారకుడు, గురు భాగ్యకారకుడు, గురు పెళ్లి కారకుడు, గురు ధనకారకుడు, గురు యోగకారకుడు, గురు అన్ని కారకుడు. కాబట్టి శాస్త్రంలో ఒక మాట చెప్పారు, దేవుడు అంటే దేవగురు బృహస్పతి ఒక్కడే జాతకంలో కేంద్ర స్థానంలో శుభ రాశిలో కనుక ఉన్నట్లయితే జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా దేవగురు బృహస్పతి ఆ అన్ని దోషాలను తప్పకుండా ఖండిస్తాడు. ఆ శాస్త్రం చెప్పిన మాట అయితే ఉంది. కాబట్టి దేవగురు బృహస్పతి ఫలితాలు తెలుసుకోవడం చాలా అవసరము. ఒకవేళ దేవగురు బృహస్పతి జాతకంలో బలం కనుక లేకపోయినట్లయితే నేను ఇతపూర్వం కూడా కొన్ని రాశులు అంటే ఇతపూర్వం కొన్ని పరిహారాలు చెప్పడం జరిగింది. గురు బలం ఎలా పెంచుకోవాలి ఆ వీడియో మీరు తప్పకుండా మన ఛానల్ లోపల వెళ్ళి చూడండి. అది వీడియో మీరు ఫాలో అవినట్లయితే మీకోసం మంచి జరిగి తీరుద్ది అని. గురు బలం ఉంటే జాతకునికి ప్రత్యేకంగా ప్రతికూలమైన పరిస్థితిలో కూడా ఏదో ఒక వ్యక్తి సహకారంతో మీరు ఆ పరిస్థితిని మీరు ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి అది కావాలన్నా కూడా గురు అనుగ్రహం కూడా ఉండాల్సిందే. అదృష్ట యోగం ఉంటేనే అలాంటి వ్యక్తులే చేయగలుగుతారు, లేకపోతే మామూలు వ్యక్తులు మామూలుగానే ఉండి తీరుతుంటారు. ఇప్పుడు ఈ రాశి పరివర్తన మీకోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారు కనుక చూసుకున్నైతే దేవగురు బృహస్పతి ప్రత్యేకంగా యోగ కారకుడు అవుతుంటాడు. ఎందుకంటే సింహ రాశి కావచ్చు, సింహ లగ్నం కావచ్చు, దేవగురు బృహస్పతి కేంద్ర త్రికోణాధిపతి అవ్వడం వల్ల గురు బలం ఈ సింహరాశి వారికి మామూలుగా అనుకూలంగానే ఉండి తీరుద్ది. ఎందుకు అలా అంటున్నారంటే ఇప్పుడు గోచర సమయకాలంలో దేవగురు బృహస్పతి రాశి నుంచి దశమ స్థానంలో గోచరం చేసుకోబోతున్నాడు. రాశి నుంచి దశమ స్థానంలో గోచరం చేసుకున్న నక్షత్రం ఏదైతే ఉందో ప్రత్యేకంగా కృత్తిక నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం లోపల ప్రవేశించబోతున్నాడు. ఎప్పుడైతే దేవగురు బృహస్పతి ప్రత్యేకంగా రోహిణి నక్షత్రం లోపల ప్రవేశించుతాడో ఆ సమయంలో కాస్త ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి. ఆ సమయంలో ప్రత్యేకంగా జాబ్ లోపల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ సమయం లోపల ప్రత్యేకంగా దేశం వదిలేసి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైం లోపల ప్రత్యేకంగా ఎవరైతే జాబ్ లోపల పరివర్తన చేసుకోవాలనుకుంటున్నారో ఆ సమయం లోపల ఎవరైతే జాబ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలని అనుకుంటున్నారో అలాంటి జాతకులు ఆ సమయం చాలా అనుకూలంగా అయితే ఉండి తీరుద్ది.
ప్రస్తుత ఈ సమయకాలం కనుక మీరు చూసుకున్నట్లయితే కేంద్ర లోపల ప్రత్యేకంగా ఈ సింహరాశి వారికి 2 గ్రహాలు ఉన్నాయి. ఒకటి శనిదేవుడు, రెండోది దేవగురు బృహస్పతి. కాబట్టి కేంద్రం లోపల బలం ఉండడం వల్ల సింహరాశి వారికి రాబోయే రోజుల్లో మంచిని జరుగుద్ది. దేవగురు బృహస్పతి బలం లేదని ఎక్కువ భయపడకండి, ఎక్కువ దిగులు పడకండి. దేవగురు బృహస్పతి పంచమాధిపతి, అదే రకంగా అష్టమాధిపతి అయి ఉండి దశమ స్థానంలో గోచరం చేసుకోవడం వల్ల సింహరాశి వారికి కొన్ని విషయాల లోపల చాలా చక్కగా చాలా మంచి పరిణామాలు తప్పకుండా ఈ రాశి వారికి పొందబోతున్నారు. అలా కాదుకి దశమ స్థానంలో ఉన్న దేవగురు బృహస్పతి అంత మంచి ఫలితాలు ఇవ్వడని, దశమ స్థానంలో ఉన్న దేవగురు బృహస్పతి మంచి ఫలితాలు తప్పకుండా ఇస్తుంటాడు. ఇది సింహరాశి వారికి రాబోయే రోజులు అనుకూలమైన స్థితి అని అనుకోవచ్చు. ఎందుకంటే పూర్వం దేవగురు బృహస్పతి రాశి నుంచి భాగ్యస్థానంలో ఉన్నా కూడా ఆ శని సంబంధం ఉండడం వల్ల దేవగురు బృహస్పతి ప్రభావం ఏదైతే దక్కాల్సింది ఉందో అది సరిగ్గా దక్కలేకపోవడం వల్ల చాలా దిగులు అయితే మీకు గతంలో కొన్ని రోజులు అయితే గతంలో 1 year అయితే మీరు చూసే ఉంటారు. కానీ రాబోయే రోజులు అలా కాకుండా కాస్త కార్యక్షేత్రాల లోపల జీవితం లోపల కొన్ని అడుగులు మీరు ముందుకు వేయబోతున్నారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకోబోతున్నారు, కొత్త కొత్త విషయాలు నేర్చుకోబోతున్నారు. గతంలో ఏవైతే మీరు పనులు సగంలో వదిలేశారో ఆ పనుల నుంచి కాస్త మళ్ళీ కొత్త పనులు మొదలు పెట్టబోతున్నారు. ఒక పేరు ప్రఖ్యాత పొందాల్సిన వ్యక్తి ఎలా ఉంటాడో రాబోయే రోజులు మీ పరిస్థితి కూడా అలాగే ఉండబోతుంది. అంటే చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంచి స్థితి అయితే ఉండబోతుంది, అంత దిగులు పడకండి. ఇక్కడ దేవగురు బృహస్పతి దశమ స్థానంలో ఉన్న తర్వాత ప్రత్యేకంగా కార్యక్షేత్రం లోపల చాలా ఆపర్చునిటీస్, చాలా అవకాశాలు అయితే ఈ సింహరాశి వారికి దక్కుతుంటాయి. స్టార్డమ్ పెరుగుద్ది, వాల్యూ పెరుగుద్ది. రెండోది ఏంటంటే నాన్నగారితో పాటు కనుక మీ బిజినెస్ కనుక ఉన్నట్లయితే మీ ఫాదర్తో పాటు మీరు ఏదైనా కలిసి ఏదైనా మీరు వ్యవసాయం కనుక ఏదైనా వ్యాపారం కనుక చేస్తున్నట్లయితే అక్కడ మీ ఫాదర్ది సపోర్ట్ ఎక్కువ తీసుకోండి. మీ ఫాదర్ సపోర్ట్ తీసుకోవడం వల్ల మీ అదృష్టం ఇంకా ఎక్కువ తోడు తప్పకుండా అవుతూ ఉంటుంది. మూడో విషయం ఏంటంటే ఎవరైతే జాబ్ లోపల ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటారో, జాబ్ మానేయాలని అనుకుంటారో, జాబ్ లోపల ఏదైనా పరివర్తన చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా సెప్టెంబర్ తర్వాత ప్రయత్నించండి. అయ్యే అవకాశం చాలా ఎక్కువ అయితే ఉండబోతుంది. నాలుగో విషయం ఏంటంటే ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో, సింహరాశి వారు ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం చాలా చక్కగా చాలా బాగా అయితే ఉండబోతుంది. కేవలం సమయాన్ని వృధా అస్సలు చేయకండి. సమయం కనుక మీరు వృధా చేసినట్లయితే అక్కడ ఎంతో కాస్త మీకు ఇబ్బంది తప్పకుండా వచ్చి తీరుద్ది. ఇక దేవగురు బృహస్పతి 5వ దృష్టి ధనస్థానం పైన ఉండడం వల్ల ఎవరైతే ముందు నుంచలా ఆస్తులకు సంబంధించిన ప్రాబ్లం నడుస్తుందో అలాంటి జాతకులకి ఈ సమయం లోపల కుటుంబం నుంచి సహకారం పొందే అవకాశం కూడా బలంగానే ఉండబోతుంది. ఎవరైతే వానికి సంబంధించిన ప్రొఫెషనల్స్ ఉందో వాళ్ళకు కూడా కార్యక్షేత్రాల లోపల మంచి పేరు ప్రఖ్యాత పొందే అవకాశం ఉంది. మీలో ఉన్న కాస్త గుర్తింపు ఇంకా బయట అంటే ఇంకా గుర్తింపు పెరగబోతుంది. దేవగురు బృహస్పతి 5వ దృష్టి ధనస్థానంలో ఉండడం వల్ల షేర్ మార్కెట్లో కనుక మీరు ఇన్వెస్ట్ కనుక చేసినట్లయితే అక్కడ కూడా మీ షేర్ రేట్ పెరిగే అవకాశం కూడా ఈ సంవత్సరం బాగుండబోతుంది. ఈ ప్రభావం కనుక మీరు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే సెప్టెంబర్ తర్వాత దీని ప్రభావాలు ఎక్కువ మొదలవుతుంటాయి. కుటుంబం లోపల మాంగళిక కృత్యాలు, కుటుంబం లోపల సభ్యులు పెరగడం, కుటుంబం లోపల పెళ్లి జరగడం, లేకపోతే పెళ్లి సంబంధాలు కలవడం ఇది రాబోయే రోజుల్లో సింహరాశి వారికి జరుగుతూనే ఉంటుంటది. అలా కాదు గురు బలం లేదని పెళ్లి జరగదని కాదు, గురు బలం లేకపోయినా సింహరాశి వారికి ఈ గురు దశమ స్థానంలో ఉండడం వల్ల పెళ్లి యోగాలు అయితే చాలా చక్కగా చాలా ఎక్కువ అయితే ఈ సింహరాశి వారికి కనబడుతున్నాయి. దేవగురు బృహస్పతి 7వ దృష్టి 4థ స్థానం పైన ఉండడం వల్ల ఎవరైతే ఇల్లు కొనాలని అనుకుంటున్నారో, ఇల్లు కొన్ని ఏదైనా మార్చాలని అనుకుంటున్నారో అలాంటి జాతకులు కూడా అనుకూలమైన పరిస్థితి ఉండబోతుంది. కానీ దాని నుంచి అంత రిజల్ట్ పాజిటివ్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ 4థ స్థానం కనుక చూసుకున్నైతే ముందు నుంచి శని సంబంధం ఉంది, దాంతో పాటు కేతు సంబంధం ఉంది. ఇప్పుడు దేవగురు బృహస్పతి కూడా సంబంధం రావడం వల్ల కాస్త లీగల్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉండబోతుంది. ఒకవేళ కొనడం చాలా అవసరం ఉన్నట్లయితే డాక్యుమెంట్ చాలా జాగ్రత్తగా వెరిఫికేషన్ చేసుకొని కొనడానికి మీరు ప్రయత్నించండి. లేదు ముందు నుంచని ఇల్లు ఉంది దాన్ని రెన్యువేషన్ చేయాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు చేయగలుగుతారు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కుటుంబ పరంగా భూమి, భవనం, వాహనం లోపల రాబోయే రోజుల్లో కాస్త ఇంకా సంపత్తి పెరిగే అవకాశం అయితే కనబడుతుంది ఈ సింహరాశి వారికి. అని ఇంకో పాయింట్ ఏంటంటే మీ మదర్ కావచ్చు, మీ మదర్కి అంటే మీ తల్లిగారికి సంబంధించి చుట్టాల నుంచి కావచ్చు, అటు పక్క నుంచి ఒక శుభవార్త ఈ సింహరాశి వారు తప్పకుండా వినబోతున్నారు. దేవగురు బృహస్పతి 9వ దృష్టి 6వ స్థానం పైన ఉండడం వల్ల ఎవరైతే అప్పుల్లో చాలా భయపడుతున్నారో, అప్పుల గురించి చాలా ఎక్కువ ఆలోచించి దిగులు పడుతున్నారో అలాంటి జాతకులకి అంత దిగులు పడే అవసరం అయితే కనిపించట్లేదు. మీరు అప్పుల నుంచి ఎంతో కాస్త బయట వచ్చే ప్రయత్నం కనుక మీరు చేసినట్లయితే మీకు 50% అవకాశాలు చాలా బలంగా అయితే ఉన్నాయి మీరు అందులో నుంచి బయట రావడానికి. ఎవరైతే ప్రత్యేకంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల ప్రిపేర్ అవుతున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం రాస్తున్నారో అలాంటి జాతకులు కూడా సింహరాశి వారికి చాలా చక్కగా చాలా బాగానే ఉండబోతుంది. అంత మరీ దిగులు పడే అవసరం లేదు. ఆహారం భోజనం పైన చాలా నియంత్రణ పెట్టుకోండి.
ఎక్కువ స్నిగ్ధ పదార్థాలు, ఎక్కువ మసాలా వస్తువులు అస్సలు సేవించకండి. ఒకవేళ సేవించినట్లయితే ఆరోగ్య సమస్యలు తప్పకుండా మీరు ఎదుర్కొంటారు. ఆరోగ్య సమస్యలు 100% మీకు స్టమక్ ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది. ఇది ప్రత్యేకంగా సింహరాశి ఆడవాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి ఈ గోచర సమయం లోపల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దేవగురు బృహస్పతి 9వ దృష్టి షష్ఠ స్థానం పైన ఉండడం వల్ల గురు సంతాన కారకుడు. కాబట్టి సంతాన భవిష్యత్తు వల్ల సంతాన జీవితం లోపల ఎంతో కాస్త శత్రుత్వం పెరిగే అవకాశం కూడా ఉండబోతుంది. అది మీరు కొన్ని విషయాల లోపల పరిశీలించడానికి మీరు ప్రయత్నించండి. ఒక రకం కనుక చూసుకున్నైతే సింహరాశి వారికి గురు రాశి పరివర్తన ప్రభావం ఇది సింహరాశి వారికి చాలా అనుకూలంగానే ఉండబోతుంది. మరింత దిగులు పడే అవసరం లేదు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. రెండోది డబ్బు విషయం చాలా జాగ్రత్తగా మీరు ఉండడానికి మీరు ప్రయత్నించండి. సంతాన భవిష్యత్తు వల్ల కాస్త దిగులు పడే అవకాశం అయితే ఉండి తీరుద్ది అని తొందరపాటులో ఎలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. గురు బలం పెంచుకోవడం మీకు చాలా అవసరం. గురు బలం కనుక పెంచుకున్నట్లయితే ఈ గురు బలం ఇంకా పెరిగిన తర్వాత అదృష్ట యోగం, అదే రకంగా ఎవరైతే కార్యక్షేత్రాల లోపల ముందుకెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా చాలా చక్కగా అయితే ఉండి తీరుద్ది. పరిహారం మీరు చేసుకోవాలనుకున్నట్లయితే నేను ఇంత పూర్వం ఏదైతే చెప్పారో దాన్ని ఫాలో అవ్వండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.